దేవుడు పలుకుతున్న మాట దావీదు దేవుడు దృష్టికి వచ్చాడు. కథలు కూడా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు సామాన్య వ్యక్తిగా భావించమనిగా మారి, నా తప్పులు దేవుడు తెలియమని, నా పాపం దేవుడు తెలియదని దక్షాగా పుడుకున్నవాడిగా మారితే దేవుడు అన్న నాథ ప్రభుత్వం వాడివి నీవేరా. దేవుడి స్తోత్రం. నువ్వు చేసిన పొరపాటు దేవుడి దృష్టికి కీడుగా కనబడుతుంది. ఈ రోజు నుంచి నీ జీవితంలో ఏ సామ్రాజ్యం నీకు అప్పచెప్పాడో, ఏ ఐశ్వర్యం నీకు అప్పచెప్పాడో, ఏమి నీకు అప్పచెప్పాడో దేవుడు పలుకుతున్న మాట తీసివేస్తున్నారు. దేవుడి హల్లెలూయా. దేవుడి సన్నిధిలో ఉన్న పవిత్ర జీవితాన్ని బట్టేగా దావీదు జీవితం గొప్పగా మార్చబడింది. దేవుడి మందిరంలో ఉన్న విలువైన బతుకులు బట్టేగా దావీదు గొప్ప మార్చబడ్డాడు. దావీదు కండపలబడి దేవుడు దీవించలేదురా, చదువుబడి దేవుడు దీవించలేదురా. క్యారెక్టర్ పవిత్రమైన జీవితాన్ని బట్టే దావీదు జీవించాడు. దేవుడికి ఉన్న మనసు కలిగిన వాడు ఉన్నప్పుడు దావీదు దీవించబడ్డాడు. దేవుడు మనసుపై దావీదు దీవించబడ్డాడు. కానీ దేవుడు చిన్న చూపు చూసి, దేవుడు చనుకొని, పాపను చురుకొని, దేవుడిపై మర్చి రాజు కోట్లో పడుకున్నాడు. నా దృష్టికి నువ్వు కీడు చేశావు అంటే ఎవరు చూస్తారు? దావీదుని. భార్యకు తెలియదు, సైనికులు తెలియదు, కట్టుకున్నానికి తెలియదు, మంత్రులకు తెలియదు, ఎవరికి తెలియదు అనుకున్నాడు దావీదు. నేను చేసిన తప్పు, నేను చేసిన పాపం దేవుడు కొట్టుకొని దక్షాగా పడుకున్నాడు. దేవుడు స్తోత్రం. దేవుడు కన్నులు దావీదు జీవితం చూస్తాయి. ఈరోజు ఎంతో మంది జీవితాలు ఈ లోకంలో దేవుడు చూడలకు భ్రమ బతికి చెడిపోతున్నారు, చెడు మార్గాలు పడిపోతున్నారు, చెడ్డ ఆలోచనలతో, చెడు తలంపులతో ఉండి దేవుడు ఒక చిన్నవాడిగా చూసుకొని మందిరికి మాత్రమే పరిమితం అనుకొని భ్రమించవాడిగా ఉండి చీకట్లో క్రియలు చేస్తూ ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచన కలిగి ఉండి నేను చేసిన ఆలోచన దేవుడు తనకు భ్రమించో. ఈరోజు దేవుడు ఆశీర్వాదం పొందావు. సోదరా, నువ్వు నమ్ముకున్న దేవుడు ఒక స్థల పరిమితమైన వాడు కాదు, ఒక 4 కోల మధ్య ఉండేవాడు కాదు. ప్రతి మనిషిని కూడా చూడగలిగిన దేవుడు ఈ మధ్య మాట్లాడుతున్నాడు. ఏ దేవుని బట్టి ఆశీర్వాదం కోరుకున్నావో, ఏ దేవుని బట్టి సంతోషం కోరుతున్నావో, ఏ దేవుని బట్టి ఆరోగ్యం కోరుతున్నావో ఇవ్వడానికి తండ్రి రెడీగా ఉన్నా నీ మనసు సరిగా లేదు, నీ ఆలోచన సరిగా లేదు, మనిషి సరిగా లేదు. మందిరం సర్దుకుంటున్నావు, బయట చెడిపోతున్నావు. మందిరంలో అంటే మనసు సర్దుకుంటున్నావు, బయట చెడిపోతున్నావు. నీ మైండ్ లో ఉన్న ఆలోచన దేవుడు మందిరంలో మాత్రమే ఉంటాడు.